ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ ప్రాజెక్టులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో టీఎంసీ నీరు ఆవిరవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఏ విధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీరుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దాదాపు 90 టీఎంసీల సామర్థ్యం గలటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఎండలు ముదరకన్నా ముందే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఇంకో తడి కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాదాపుగా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రస్తుతం 14 టీఎంసీల మాత్రమే నీటి నిల్వ ఉంది. దాదాపుగా అర టీఎంసీ నీటి నిల్వ ప్రతిరోజు ఎండ రూపంలో ఆవిరవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా దంచి కొట్టడంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని 1 టీఎంసీ నీటి నిల్వ దాదాపుగా ఆవిరైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఎస్ఆర్ఎస్పి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తీవ్ర ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంటుందని చెప్పవచ్చు. ఎల్ఎండి వరకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు ప్రతి సంవత్సరం కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 2 టీఎంసీలు ఎక్కువగా ఉన్నా ఈసారి నీటి ఆవిరి ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు, అధికారులు. ఈ నేపథ్యంలో సాగునీరు కోసం, త్రాగునీరు కోసం రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది జరిగే ప్రమాదం పొంచి ఉందనే కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా అదే అంశం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీరు కొరకు కామారెడ్డి, అటు నిజామాబాదు, జగిత్యాల జిల్లాలకు తాగునీరును అందించే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎల్ఎండి వరకు సాగునీరు అందించేందుకు అధికార యంత్రాంగాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 9వ తారీఖు నుంచి నీటిని విడుదల చేస్తాము సాగునీరు కోసమని అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ మరి ఎండలు విపరీతంగా దంచుకొట్టడంతో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొట్ట దశకు వచ్చిన పంటకు ఇప్పుడు నీరు కూడా అత్యంత అవసరము. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు ఈ నీరు చేరుతుందా లేదా అనే అంశం కూడా క్వశ్చన్గా మారుతుంది. ఇటు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఇటు ఎత్తిపోతల పథకం ద్వారా బాల్కొండ, ఆర్మూర్ పరిసర ప్రాంత రైతులకు కూడా ఇది సాగునీరు అందించడానికి వీలుంటుంది. అందులో లక్ష్మీ కెనాల్, అదే కాకతీయ కెనాల్ నుండి ఈ ప్రస్తుతం ఈ లక్ష్మీ కెనాల్, కాకతీయ కెనాల్లో నుండి కూడా నీటి సదుపాయం దిగువకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు, రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 14 పైగా టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో అర టీఎంసీ నీరు ఆవిరవుతుంది. ఎండలు విపరీతంగా ముదిరాయి. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే మరికొంత రానున్న కొంత కాలంలో ఇబ్బంది వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన 107 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన 63 క్యూసెక్కులు, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 63, అదేవిధంగా ఈ తాగునీటి సౌకర్యం కోసం క్యూసెక్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 14.2 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో నీటి మట్టంలో ఉంది. 1.91 అడుగులో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం మరో రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంటుందనే ఆందోళన కూడా రైతాంగంలో కలుగుతుంది. ఈ నేపథ్యంలో సాగునీరుకు ఇబ్బంది వాటిల్లే ప్రమాదంతో పాటు తాగునీరుకు కూడా ఇబ్బంది వాటిల్లే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం చెప్తుంది. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ద్వారా నీరు అందించాల్సిన రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాగునీరుకు ఎండలు ఇదే విధంగా కొనసాగితే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ పంట ఎలాగోలా గట్టెక్కితే రానున్న పంటల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే తప్ప ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. వర్షాల ద్వారా ఆధారపడేటువంటి ఈ రైతులు ఈ ప్రాజెక్టు ద్వారా కొంత చేదోడు వాదోడుగా నీటిని వాడుకోవడానికి వెసులుబెల్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో అడుగంటాయి. అడుగంటినటువంటి భూగర్భ
జలాలకు ఆవిరైతున్న నీటితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు దాదాపుగా షిల్టు పేరుకపోయింది. పూడిక తీస్తే తప్ప ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. కొంత మేరకు అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నటువంటి పైనున్నటువంటి ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు విడుదల చేసిన ఆశించిన మేరకు బాబ్లీ నుంచి ఈ ప్రాజెక్టులోకి నీటి నిల్వలు పెద్ద మొత్తంలో రాలేదు. ఒకవేళ అర టీఎంసీ కానీ 2 టీఎంసీల మేరకు ఇలా నీరు వచ్చి ఉంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ బాబ్లీ నుంచి ఆశించిన మేరకు నీరు రాకపోవడంతో అది కూడా కొంత ఆందోళన కలిగించే అంశం కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం నీటి మట్టాన్ని కంపారిజన్ చేసుకుంటే మరో 8 టీఎంసీలు సాగునీరుకి వెళ్ళిపోతుంది. దాదాపు 4 టీఎంసీలు నీరు మాత్రమే లెక్క ప్రకారం మిగిలి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆవిరి రూపంలో అర టీఎంసీ వెళ్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపుగా మే నెలలో ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాతో పాటు అటు జగిత్యాల, అదేవిధంగా నిర్మల్ జిల్లాలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అదేవిధంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో షీల్ట్ కూడా పేరుకుపోయింది. దీన్ని పూడిక తీస్తే తప్ప ఎస్ఆర్ఎస్పికి కొంత మేరకు ఉపశమనం కలగదు అనే ఆందోళన కూడా ఇటు ప్రజల్లో రైతుల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన షీల్ట్ను దాదాపుగా దీన్ని పూడిక తీస్తే తప్ప ఎస్ఆర్ఎస్పిలో నీటి నిల్వ ఉండే పరిస్థితి ఉండదని అధికారులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా వివిధ మార్గాల ద్వారా క్యూసెక్కుల రూపంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి అధికారులకు అదేవిధంగా ఇటు నీటిని సాగునీటి కోసం చేస్తున్నటువంటి ఈ తాగునీరు కోసం పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయాల్సింది ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దాదాపుగా ఏప్రిల్ మొదటి మాసంలోనే తీవ్ర ఇబ్బందులకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. రానున్నటువంటి మే నెలలో పరిస్థితి ఎంత గణనీయంగా తగ్గిపోతుందో వాటర్ లెవెల్ అనే ప్రమాదం కూడా రైతుల్లో ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీరు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఎండ విపరీతంగా ముడుతుంది. 40 డిగ్రీలకు పైగా ఎండ నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఇదే ఎండలు ఇంకా కొనసాగితే పరిస్థితి ఏంటనే అంశంపైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులతో పాటు ఎస్ఆర్ఎస్పి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, నిజామాబాద్ జిల్లా.